నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో నేడు పాల్గొనున్న సీఎం. దిగ్గజ సంస్థలతో 7 ఒప్పందాలకు అవకాశం. అసెంబ్లీలో నేటి నుంచి శాఖల వారీగా బడ్జెట్ పద్ధతులపై చర్చ. మండలిలోనూ బడ్జెట్ ప్రసంగంపై సమాధానం ఇవ్వనున్న కేశవ్. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ నిర్వహణ దిశగా ఈసీ చర్యలు. ముందస్తు పనులు పూర్తి చేయాలని రాష్ట్రాలకు లేఖలు. వలసదారుల కట్టడికి కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం. శాశ్వత నివాస వలసదారుల సంఖ్య పరిమితం చేస్తూ మార్పులు. అమెరికాతో ఇరాన్ ఒప్పందం చేసుకోవాల్సిందే, లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయన్న ట్రంప్. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు హాజరు కానున్నారు. ఏపీని సాంకేతిక హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో పాల్గొనున్న సీఎం అక్కడ ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ సమ్మిట్ కు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. ఉదయం 9:30 ఏఐ యాక్సిలరేటర్స్ ఫ్యూయలింగ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ అనే అంశంపై జరిగే ప్లీనరీ సెషన్ లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద, టీసీఎస్ ప్రతినిధులతో కలిసి చంద్రబాబు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఏఐ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి కల్పనకు సంబంధించిన కొన్ని ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోనుంది. ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో ఏపీలోని 10 లక్షల మంది యువతకు నైపుణ్యాలు కల్పించేలా ప్రతిష్టాత్మక ఐటీ సంస్థ ఐబీఎంతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. క్వాంటంతో పాటు ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రం ఏర్పాటు కోసం యూనిసిసి సంస్థతోనూ ఒప్పందం జరగనుంది. ఏపీలో క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఎన్ఐఈ, ఎల్ఐటి సంస్థతోనూ రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకోనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్ ఏర్పాటు కోసం ఐఐటి మద్రాస్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఎన్విడియా భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుపై ప్రకటన చేయనున్నారు. క్వాంటెలా ఇంక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శ్రీధర్ గాంధీతోనూ ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే రౌండ్ టేబుల్ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. కృత్రిమ మేధస్సు ద్వారా పోటీతత్వం అనే అంశంపై నిర్వహించే ఈ రౌండ్ టేబుల్ సదస్సులో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈఓ బోర్కే బ్రెండేతో కలిసి సీఎం చర్చించనున్నారు. మధ్యాహ్నం 1:30 ఏఐ సమ్మిట్ వేదిక వద్దే యునైటెడ్ కింగ్డమ్ కు చెందిన ప్రతినిధి బృందంతోనూ చంద్రబాబు భేటీ కానున్నారు. బ్రిటన్ ఏఐ, ఆన్లైన్ సేఫ్టీ విభాగం మంత్రి కనిష్కా నారాయణ్, భారత్ లో యూకే హై కమిషనర్ లిండీ కెమెరాన్, వాతావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ కౌన్సిలర్ శాలీ టేలర్ తదితరులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అరామ్కో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ రెహమాన్ ఐతుకైర్, అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్, ఆటోడెస్క్ ఏఐ హెడ్ మైక్ హాలేతో ముఖ్యమంత్రి వేర్వేరుగా సమావేశం కానున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా వీబీజీ రామ్జీ పథకం కింద పనులు చేపట్టేందుకు తగిన కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై అన్ని జిల్లాల కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలని సూచించారు. అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం ఛాంబర్లో వీబీజీ రామ్జీ పథకంపై సంబంధిత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ పథకాన్ని గ్రామీణ స్థాయిలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులతో అనుసంధానించాలని తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ కింద ఈ ఆర్థిక ఏడాదిలో మిగిలిపోయిన పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. 2025-26 ఆర్థిక ఏడాదిలో వేజ్ కాంపోనెంట్ కింద 4,169 కోట్లు, మెటీరియల్ కాంపోనెంట్ కింద 1,962 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. డిమాండ్ డ్రివెన్ పథకంగా వీబీజీ రామ్జీ కింద ఏపీకి అవసరమైన పనులు చేపట్టేలా కార్యాచరణ చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. అనంతపురం జిల్లా ప్రజలకు విస్తృత సేవలు అందిస్తున్న ఆర్డీటీ సంస్థ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ అంశంలో తీవ్ర జాప్యాన్ని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణలో జాప్యం వల్ల సంస్థకు నిర్వహణ కష్టంగా మారిందని వివరించారు.
అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్రబాబు, ఎంఎస్ రాజు ముఖ్యమంత్రిని కలిశారు. గత వైసీపీ హయాంలో ఆర్డీటీ సంస్థకు ఈ సమస్య ఉత్పన్నమైందని, అప్పట్లో సకాలంలో నాటి పాలకులు స్పందించలేదని ఎమ్మెల్యేలు వివరించారు. కొన్ని ఆస్తులను విక్రయించాలని సంస్థ ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం అత్యంత దురదృష్టకరమని తెలిపారు. నేడు ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో చర్చించి త్వరగా ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించేలా చూడాలని సీఎంను కోరారు. ఆర్డీటీకి అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు. ఇప్పటికే చాలాసార్లు ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఢిల్లీ పెద్దలతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. జాబ్ క్యాలెండర్లో అధ్యాపక పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గ్రౌండింగ్ అయిన పరిశ్రమల నుంచి ఈ ఏడాది 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. జాబ్ మేళాల ద్వారా యువత పెద్ద ఎత్తున ఉద్యోగాలు సాధిస్తున్నారని చెప్పారు. మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుకు ముందుకొచ్చిన విదేశీ యూనివర్సిటీలకు ప్రోత్సాహకాలు, విధి విధానాలపై చర్చించారు. రాబోయే ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు. ఇందులో రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో ఉపాధి కల్పనపై అధికార యంత్రాంగం దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలో గ్రౌండ్ అయిన పరిశ్రమల్లో ఈ ఏడాది 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దానికి అనుగుణంగా రోడ్ మ్యాప్ రూపొందించాలని ఆదేశించారు. రిలయన్స్ సిబీజీ, జూపిటర్, లారెన్స్ ఫార్మా, హెటరో డ్రగ్స్ తో పాటు కొత్తగా వస్తున్న రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు అవసరమైన నైపుణ్యాలను గుర్తించి యువతకు స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ చేపట్టాలని నిర్దేశించారు. ఇందుకు అవసరమైన కరికులం రూపకల్పనలో ఆయా రంగాల్లో పేరుగాంచిన పరిశ్రమల సలహాలను తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే కొన్ని సంస్థలు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను నెలకొల్పాయని, అదే తరహాలో ఐటీఐలకు అనుబంధంగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 3 నెలలకోసారి నిర్వహిస్తున్న జాబ్ మేళాల ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తున్నాయని తెలిపారు. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ల లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని సూచించారు. విద్యార్థుల ఆత్మహత్యలు, మానసిక ఒత్తిడి నివారణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కోచింగ్ సెంటర్ల నియంత్రణ రూపకల్పనపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలని సూచించారు. త్వరలో నైపుణ్యం పోర్టల్ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ దీనికి ఇప్పటికే మాడ్యూల్స్ సిద్ధమయ్యాయని తెలిపారు. 25 రంగాల డేటా ఇంటిగ్రేషన్ పూర్తయిందని, వాటిలో 1,14,899 ఉద్యోగాలు ఉన్నాయన్నారు. ఇందులో 3,100 విదేశీ ఉద్యోగాలు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన 16 మంది రిక్రూటర్స్ కూడా సిద్ధంగా ఉన్నారని వివరించారు. ఇందులో ట్రయల్ బేసిస్ లో ఇప్పటికే 20,000 మందికి పైగా విద్యార్థులు, 60,000 మంది జాబ్ సీకర్స్ కు ఏఐ ఆధారిత ఇంటర్వ్యూలు నిర్వహించామని తెలిపారు. శాసనసభ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తాడేపల్లి పట్టణం మీదుగా ఏలూరు వరకు కూడా ఉన్న విలేజ్లకు కానీ టౌన్లకు కానీ సాగునీరు, తాగునీరు అందించే విధంగా ఉండే అధ్యక్ష. మా చిన్నప్పుడు మనం వెళ్ళి స్నానం చేయడానికి ఉండేది అధ్యక్ష కాలంలో. ఇవాళ ఏ విలేజ్ని చూసినా ఆ చెత్త అంతా తీసుకొచ్చి కాలగొట్టులు పడేయడం, లేకపోతే ఆ టౌన్లో ఉన్న వ్యర్థాలన్నీ కూడా కాళ్ళలోకి వదిలేయడం, టోటల్ పొల్యూట్ అయిపోతుంది అధ్యక్ష. స్నానం చేసే పరిస్థితి లేదు అధ్యక్ష. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి దాని మీద లో లెవెల్ కెనాల్లో, మిడ్ లెవెల్ కెనాల్లో కూడా ఈ డ్రైన్లు పెట్టేసి అవి కూడా పనిచేయకుండా రైతులు మురుగులో వ్యవసాయం చేస్తున్నారు అధ్యక్ష. దయించి దానికి ఏదో ఒక ఈ సభకు అందరికీ సంబంధించిన ఇష్యూ ఇది. కాబట్టి మీరు కూడా మా జిల్లా వాసులు కాబట్టి, రామానాయుడు గారు కూడా మా జిల్లా వాసులు కాబట్టి సిల్ట్ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు సిల్ట్ తీయలేదు అధ్యక్ష. లోన్లు పెట్టలేని పరిస్థితి. భక్తులు కార్తీక మాసం అంటే శివాలయాలకు వెళ్ళి స్నానం చేసే పరిస్థితి లేదు అధ్యక్ష. కాబట్టి దయించి ఇమీడియట్ గా సిల్ట్ తీయించాలి. ఈ వ్యర్థాలని కంట్రోల్ చేయడానికి ఏదో చట్టం చేయాలి అధ్యక్ష. పర్యావరణ శాఖ నుంచి కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా విన్నవిస్తున్నాను అధ్యక్ష. ఈ సభ ద్వారా తప్పకుండా ఈ స్వచ్ఛమైన నీరుగా మనం మార్చుకోవడానికి మన ప్రభుత్వంలో తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి గారిని సభ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మీ టైం అయిపోయిందండి మంత్రి గారు. ఇది కూడా ఆల్రెడీ కవర్ చేశారు చాలా వరకు క్లుప్తంగా. గౌరవ సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏదైతే డ్రింకింగ్ వాటర్ కూడా కలుషితం వాస్తవం అధ్యక్ష. ఎందుకంటే
మనం ధవళేశ్వరం నుంచి మరి ఏదైతే ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాలకి నీరు కాలువల ద్వారా, పిల్లకాలువల ద్వారా, బోధుల ద్వారా, చెరువుల ద్వారా వస్తుందో ఇదంతా కూడా వాటర్ పొల్యూషన్ అవుతున్నటువంటి పరిస్థితిలో పక్కనే గోదావరి ఉన్నప్పటికీ కూడా త్రాగడానికి లేనిటువంటి పరిస్థితులు అధ్యక్ష. దానితో మొన్ననే మన జలజీవన్ మిషన్లో కూడా అమరజీవి జలజీవన్ మిషన్ ద్వారా మరి గౌరవ ఉప ముఖ్యమంత్రులు కూడా ఆ యొక్క వాటర్ వర్క్స్ను కూడా మొన్ననే శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క జంతు కళేబరాలు వాస్తవం మేము కూడా, ఎందుకంటే ఈ కాలువల్లో మీరు కూడా పూడికి కానీ లేదా గొరబడెక్క కానీ మీరు కూడా సొంత ఖర్చులతోటి వీటితోటి కూడా మీ ఉండి నియోజకవర్గంలో మీరు కానీ మేము కానీ పాలకులు మనం కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాం. అటువంటి పరిస్థితులు మనం కూడా చూస్తున్నాం. జంతు కళేబరాలు కూడా కాలువల్లో ఉంటూ ఉన్నాయి. కొన్ని చోట్ల చూస్తుంటే పౌల్ట్రీస్ ఉంటే ఆ చచ్చిపోయినటువంటి కోళ్ళను కూడా బస్తాల కింద కట్టి కాలువలో వేస్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీ చూస్తూ ఉన్నాం. డ్రైన్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆ యొక్క పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అదేవిధంగా ఇతర శాఖలతోటి కూడా సమన్వయం చేసుకుని గౌరవ సభ్యులు చెప్పినట్లుగా దీని మీద చట్టాలను కొంచెం కఠినం చేసి ఈ యొక్క కాలువల్లోనూ పర్టికులర్గా ఈ యొక్క వాటర్ పొల్యూషన్ కాకుండా తీసుకునేటువంటి నిర్ణయాల మీద మేము కూడా ఆలోచన చేసి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. చిన్న చిన్న శిక్షలు, పెనాల్టీలు కూడా ఆలోచించాలి. వాణిజ్య, స్నేహ, శాంతి బంధాలకు సముద్రాలు వారధులుగా నిలవాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఇతర దేశాల నౌకాదళాలతో సత్సంబంధాలు కలిగి ఉండటమే అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ మిలాన్ 2026 కార్యక్రమాల లక్ష్యమని తెలిపారు. విశాఖలో నిర్వహించిన అంతర్జాతీయ సిటీ పరేడ్లో ఆయన పాల్గొన్నారు. సిటీ పరేడ్లోని సాహస విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విశాఖ సాగర తీరంలో జరిగిన మిలన్ 2026 అంతర్జాతీయ సిటీ పరేడ్ ఆద్యంతం ఆకట్టుకుంది. దాదాపు 2.5 గంటల పాటు సాగిన పరేడ్ వీక్షకుల్ని కట్టిపడేసింది. నేవీ ఆపరేషన్ డెమోలో హెలికాప్టర్, యుద్ద విమానాల విన్యాసాలు చూపరుల్ని గగురుపాటుకు గురిచేశాయి. సముద్రంలో యుద్ద నౌకలకు సమీపంలో మెరైన్ కమాండోలు చేసిన సాహస కృత్యాలు నౌకాదళ శౌర్యానికి దర్పణంగా నిలిచాయి. గగనతలంలో 60కి పైగా నౌకాదళ హెలికాప్టర్లు, విమానాల రకరకాల విన్యాసాలు వీక్షకులకు కనువిందు చేశాయి. అంతర్జాతీయ సిటీ పరేడ్లో ఆస్ట్రేలియా, మాల్దీవ్స్, బంగ్లాదేశ్, ఫ్రెంచ్, ఇండోనేషియా, ఇరాన్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పైన్స్, రష్యా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం నేవీ బృందాలు పాల్గొన్నాయి. మొత్తంగా 45కి పైగా బృందాలతో సాగిన పరేడ్ వీక్షకుల్ని మైమరిచేలా చేసింది. కురుకొండ స్కూల్ విద్యార్థుల బృందం, నేవీ చిల్డ్రన్ పాఠశాల బ్యాండు, ఎన్సీసీ, ఎస్సీసీ బృందాల కవాతు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీలంక నేవీ బ్యాండ్ సారే జహాం సే అచ్చా గీతాన్ని ఆలపిస్తూ పరేడ్ నిర్వహించింది. is now passing, led by Cadet Petty Officer B. Chakravarti. సిటీ పరేడ్లో కూచిపూడి, థింసా, కోలాటం, తప్పెటగుళ్లు, పులివేషాలు, డోలు కళాకారులు, జానపద, పురాణ ఘట్టాల ప్రదర్శనలు కోలాహలంగా సాగాయి. పర్యాటక శాఖ, భాషా సాంస్కృతిక శాఖ శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. వందే మాతరం 150 ఏళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రక్షణ దళాలు, ప్రజలకు మధ్య ఉన్న బంధాన్ని ఈ అంతర్జాతీయ ఉత్సవం మరోసారి రుజువు చేసిందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రజల సాక్షిగా జరిగిన నౌకాదళ విన్యాసాలు భారత శక్తి సామర్థ్యాలకు అద్దం పట్టాయని తెలిపారు. An impressive operational demonstration by Indian naval ships and aircraft showcasing skill, precision and technological excellence. The marching contingents and military bands of the Army, Navy, Air Force,
and Coast Guard will move in disciplined harmony, reflecting the unity of our armed forces. We are also honored to see foreign aircraft marching contingents and their bands marching with pride on Indian soil, embodying friendship, trust, and mutual respect amongst nations. When I see these young boys and girls in uniform, I see discipline, aspiration, and confidence. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి, ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా నౌక బొమ్మను జ్ఞాపికగా అందించారు. సిటీ పరేడ్లో భాగంగా నిర్వహించిన డ్రోన్ షో, లేజర్ షో ఆకట్టుకున్నాయి. డ్రోన్లతో ప్రదర్శించిన భారత మ్యాప్ నౌకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గృహహింస కేసు పెట్టిందని మాజీ భార్యపై పగతో రగిలిపోయాడు. ఇంకొకరిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటోందని కక్ష పెంచుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఆచూకీ తెలుసుకుని ఇంటికి వెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. వనస్థలిపురంలో రెండో పెళ్లి చేసుకుందని మాజీ భార్యను దారుణంగా అంతమొందించిన కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతుగా విచారించారు. ఈ క్రమంలోనే హత్యకు దారితీసిన పరిణామాల గురించి నిందితుడు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. వనస్థలిపురంలో జరిగిన హత్య కేసులో పోలీసులకు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరానికి చెందిన మహేష్ 2019 నుంచి 2022 వరకు ఆస్ట్రేలియాలో, అనంతరం కెనడా వెళ్లి ఉద్యోగం చేశాడు. 2014 నుంచి మహారాష్ట్రలోని చంద్రపురి జిల్లా బల్లార్పూర్ మండలం తిలక్వాడికి చెందిన సునీతతో ప్రేమాయణం సాగిస్తున్నాడు. సునీత అమ్మమ్మ ఊరు మహేష్ గ్రామం ఒక్కటే కావడంతో 2022లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత సునీతకు వీసా రాకపోవడంతో మహేష్ ఒక్కడే కెనడా వెళ్లారు. అక్కడికెళ్లాక ఫోన్ కాల్స్ కు స్పందించకపోవడంతో భార్యపై మహేష్ అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే 2023 అక్టోబరులో సునీత కెనడా వెళ్లగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగాయి. కొన్ని నెలలకే భర్తను వదిలేసి భారత్ తిరిగొచ్చిన సునీత బల్లార్పూర్ పోలీస్ స్టేషన్లో గృహహింస కేసు పెట్టింది. ఆ కేసులో మహేష్ తల్లిదండ్రులను పోలీసులు నిందితులుగా చేర్చారు. విడాకులు, భరణం కావాలంటూ కోర్టును ఆశ్రయించింది. మహేష్ భారత్కు తిరిగొచ్చి కేసు విచారణకు హాజరు కాగా 2024లో న్యాయస్థానం వారికి విడాకులు మంజూరు చేసింది. అయితే కేసు ఒత్తిడిని భరించలేక తల్లి గుండెపోటుతో మరణించిందని పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో మహేష్ చెప్పాడు. తన గురించి విడిపోయిన తర్వాత సునీత గతేడాది ఏప్రిల్లో మరొకరిని వివాహం చేసుకున్నట్లు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా మహేష్ తెలుసుకున్నాడు. తల్లి మరణం, పోలీసుల లుకౌట్ నోటీసులు కారణంగా వీసా నిరాకరణకు గురవడం తదితర పరిణామాలకు ఆమె కారణమని మహేష్ పగతో రగిలిపోయాడు. ఎలాగైనా సునీతని అంతమొందించాలని పథకం వేశాడు. ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన ఫోటోలు, రీల్స్ ఆధారంగా హైదరాబాద్ వనస్థలిపురంలో ఉన్నట్లు నిర్ధారించుకున్నాడు. వనస్థలిపురంలోని వివిధ ప్రాంతాల్లో రెక్కి నిర్వహించి చివరకు గ్రీన్ సిటీ కాలనీలో సునీత ఉండే అపార్ట్మెంటును కనిపెట్టాడు. 3 రోజుల క్రితం అపార్ట్మెంటుకు వెళ్లి సునీత ఏ ఫ్లాట్లో ఉంటుంది, ఇంట్లో ఎవరెవరుంటారు, భర్త ఏ సమయంలో బయటకు వెళ్తాడో వివరాలు సేకరించాడు. బుధవారం మధ్యాహ్నం సునీత ఇంట్లోకి చొరబడి ఆమెను అంతమొందించినట్లు పోలీసులు తెలిపారు. వీళ్ళిద్దరూ 2023లో కెనడాకి వెళ్తారు. అక్కడ ఒక వారం రోజులు ఉంటుంది. అక్కడ కాపురం చేసిన తర్వాత వారం రోజులకి మళ్ళా గొడవలు వచ్చి మనస్పర్ధలు ఎక్కువయ్యేసరికి అక్కడి నుండి ఇండియా రిటర్న్ వచ్చేస్తుంది. ఇండియాకి రిటర్న్ వచ్చిన తర్వాత వీళ్ళు ఉండేది మన మహారాష్ట్రలోని చంద్రపురి డిస్టిక్ దగ్గర ఈమె కేసు పెడుతుంది 498. దాన్ని మనసులో పెట్టుకొని ఇతను ఏం చేస్తాడంటే వీళ్ళ ఫ్యామిలీ మీద మొత్తం కేసు పెట్టడము, అతను వీసా ఒకటి రిజెక్ట్ కావడం, కెనడా పోకుండా మళ్ళీ దీన్ని మనసులో పెట్టుకొని అతను ప్రతీకారంతో రగిలిపోయి ఈ ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క ఫ్లాట్లో చొరబడి ఆమె మీద అతను తీసుకొచ్చుకున్నటువంటి
3 కత్తులతోటి దాడి చేయడం జరిగింది. అతనికి ఎవరు సహకరించలేదు, ఒక్కడే ప్లాన్ చేసుకున్నాడు. ఇతను హైదరాబాద్కు వచ్చి ఫస్ట్లో మియాపూర్లో ఉన్నాడు. మియాపూర్లో ఉండి తర్వాత ఇక్కడ ఆమె లొకేషన్ తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఇక్కడ వనస్థలిపురంలో ఉంటుందని తెలిసి ఇక్కడ మన తుర్గయంజాలకు వచ్చి ఇక్కడ ఒక హాస్టల్లో, ప్రైవేట్ హాస్టల్, బాయ్స్ హాస్టల్లో ఉండి ఒక 2 నెలల నుంచి రెక్కి నిర్వహిస్తున్నాడు. 2 నెలలు రెక్కి నిర్వహించేసి ఆమె యొక్క లొకేషన్ తెలుసుకొని నిన్న దాడి చేయడం జరిగింది. సునీత ఇంట్లోకి వెళ్లేటప్పుడు మహేష్ పెద్ద బ్యాగులో కత్తి, కలప, బండల్ని కత్తిరించే 2 ఎలక్ట్రిక్ రంపం, పెట్రోలు డబ్బా తెచ్చుకున్నాడు. ఇంట్లోకి వెళ్లాక సునీత భయపడి తలుపులు వేసుకుంటే వాటిని కత్తిరించేందుకు ఎలక్ట్రిక్ రంపం తెచ్చినట్లు చెప్పగా పోలీసులు విస్తుపోయారు. ఇతరులెవరైనా వస్తే బెదిరించేందుకు గది మొత్తం పెట్రోలు చల్లాడు. బుధవారం హత్య చేశాక పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టే వరకి ఇంట్లోనే ఉన్న నిందితుడు ఎవరైనా లోపలికి వస్తే నిప్పంటించుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి మహేష్ ని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. వికసిత భారత్, ఆత్మనిర్భర జాతీయ లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రైవేట్ సంస్థలు పెద్ద ఎత్తున సహాయం చేస్తున్నాయని, ఈ కోవలోకే వేము ఇన్స్టిట్యూట్ కూడా వస్తుందని ఎస్వీయు వీసీ నరసింగరావు అన్నారు. చిత్తూరు జిల్లాలోని వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఏఐసిటిఈ ఐడియా ల్యాబ్, అబెండెడ్ జెన్ ఏఐ టెక్నాలజీ ల్యాబ్ను విఎల్ఎస్ఐ టెక్నాలజీస్ సీఈఓ మధుసూదన్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో ఉద్యోగాలు తగ్గుతున్న నేపథ్యంలో విద్యార్థులను కోర్ రంగాల వైపు కళాశాల యాజమాన్యం సన్నద్ధం చేసేందుకు ఈ ల్యాబ్లు ఉపయోగపడతాయని పలువురు ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కళాశాల క్యాంపస్లో 2 అత్యాధునితన ల్యాబ్లను ప్రారంభించామని తెలిపారు. వేము ఏఐసిటిఈ ఐడియా ల్యాబ్ అన్నది ఒకటి ఇనాగ్రేట్ చేశాం. అండ్ సెకండ్ ఎంబెడెడ్ జెన్ ఏఐ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అది ఇదండి మనం కూర్చున్న చోట ఇది. సో ఈ 2 ప్రారంభించారు. దే మేడ్ మీ టు ఇనాగరేట్ సచ్ ఎ ల్యాబ్ విచ్ ఈజ్ ఆల్రెడీ ఫంక్షనల్. So that was amazing, and the students are there at the facilities and they were demonstrating what they have done, and then they have videos made and drones flown and then 3D printed components made, and they presented actually something what is related to me at present TNRA and chesi akkada. So whatever systems, whether it's in terms of concrete structure ni monitor cheyadam gaani, data generate cheyadam gaani, and we are going to plan to tape out 1 chip by end of this year with the AI artificial intelligence incorporated into the chipset. So this will be the very first kind in the South India in which most of the companies would be demanding with respect to the job vacancies. So this is going to have a huge opening window with respect to the job vacancy, with respect to the technology. So once this semiconductor which is already a function as of now, is going to have the virtuous different style of environment with respect to semiconductor manufacturing, design, test verifications. So it is going to create almost 12 types of different technological vacancies almost out of this research environment with respect to the joint venture of Waymo Institute of Technology and VLSI Technology. 2008లో స్టార్ట్ చేసాం. అది మా నాన్న పేర్ల పైన, అది మీ అందరికి కూడా తెలుసు. సో స్టార్ట్ చేసింది ఒక 240 సీట్లతో స్టార్ట్ చేసాం. ఈరోజు అది 5,000 మంది ప్లస్తో ఉన్నారు. ఇప్పుడు రన్ అవుతుంది మనకి. అసలు చక్కగా ఉంది ఈ ఏరియా పిల్లలకి. ఇది ఎందుకు స్టార్ట్ చేస్తామంటే ఒకటే ఆబ్జెక్టివ్, రూరల్ పిల్లలకి, ఫార్మర్ పిల్లలకి అందరికీ మనకు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, దట్టు క్వాలిటీ ఎడ్యుకేషన్, డిసిప్లైన్డ్ ఎడ్యుకేషన్ అందుబాటులో ఇవ్వాలనే ఉద్దేశం, ఒకటే ఉద్దేశం. అండ్ దూరాభారాలు వెళ్ళి చాలా కష్టపడతారు కదా, ఇక్కడ ఉంటే దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతో ఇది పల్లెటూరులోనే స్టార్ట్ చేసాం. ఇందులో చాలా ఇబ్బందులు ఉన్నాయి, సాధక బాధకాలు ఉన్నాయి, అయినప్పటికీ పడుతున్నాం. బట్ రియలీ ఐఎమ్ డైరింగ్లీ సే, ప్రౌడ్లీ సే దట్ వీఆర్ ప్రొవైడింగ్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ద రూరల్ యూత్. దీంట్లో ఇది మా కళాశాల విద్యార్థులకే కాకుండా బయట ఔత్సాహిక ఆవిష్కరణకర్తలు ఎవరైనా ఉన్నా కానీ ఈ సదుపాయాన్ని వాళ్ళు ఉపయోగించుకొని మా ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో వాళ్ళు వాళ్ళ ఓన్ ఐడియాని ఒక ప్రోడక్ట్ రూపంలో తీసుకెళ్లి మార్కెట్లో వాళ్ళు దాన్ని సేల్ చేసుకోవచ్చండి.